శివ రోజులాగానే ఇవాళ కూడా తన కస్టమర్స్కి పరోటాలు సర్వ్ చేస్తున్నాడు. కానీ ఈరోజు ఎందుకో తను కొంచెం తొందరలో ఉన్నాడు. అరే త్వరగా ఇవ్వు, లేట్ అవుతుంది. అయిపోయింది 2 నిమిషాలు. ఎందుకంటే తన భార్య ఆటోలో కూర్చొని తన వంక కోపంగా చూస్తోంది. తన కోసం వెయిట్ చేసి చేసి తన ఓపిక చచ్చిపోయింది. తన దగ్గరికి వెళ్ళడానికి ఆటోలోంచి దిగింది. కానీ అక్కడే ఆగిపోయింది. ఒక పరోటా అమ్ముకునేవాడి భార్య అనిపించుకోవడం తనకు సిగ్గుగా ఉంది. అందుకే దూరం నుంచే తనకు ఫోన్ చేసింది. చెప్పు. ఏం చేస్తున్నావు? ఇంత టైం ఎందుకు చేస్తున్నావు? త్వరగా. నేను సోను కోసం వెయిట్ చేస్తున్నా. షాప్ చూసుకుంటాడని వస్తూ ఉంటాడు. వచ్చేసాడు రా, తొందరగా రా. సురభి చిరాగ్గా ఉంది. కానీ తనకు తెలీదు ఆ చిరాకు మరింత పెరగబోతోంది అని. కారు నుంచి సూటు వేసుకున్న ఓ అందమైన రిచ్ మ్యాన్ దిగాడు. తన్ని చూసి సురభి ఆశ్చర్యపోయింది. సురభి, నువ్వు ఇక్కడ? అబ్బాయ్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? వెళ్దామా? ఓ, ఇతనేనా నీ రోడ్ సైడ్ బండి పెట్టుకొని పరోటాలు అమ్ముకునే భర్త? నాకైతే నీ మీద చాలా జాలి వేస్తుంది. నువ్వేమో కోటీశ్వర్ల కుటుంబమైన సీకా ఫ్యామిలీ బిడ్డవి. నువ్వు రోడ్డు మీదకి వస్తున్నావంటేనే జనం నీ కోసం రోడ్డు తుడిచేవాళ్ళు. కానీ ఇప్పుడు చూడు, నువ్వు రోడ్ సైడ్ పరోటాలు అమ్మేవాడి చెయ్యి పట్టుకొని నడుస్తున్నావు. అయ్యిందా వాగడం? మరి 2 ఏళ్ల ముందు నువ్వెక్కడికి వెళ్ళిపోయావు? నేను పారిపోలేదు. నా కెరియర్ కోసం యుఎస్కి వెళ్ళాను. ఈ విషయం నీకు కూడా తెలుసు. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నానని. నిజానికి ఆ అబ్బాయి సురభికి ఎక్స్ బాయ్ ఫ్రెండ్. తనను కాలేజ్ రోజుల్లో చాలా ప్రేమించేవాడు. కానీ నువ్వు వెయిట్ చేయలేదు. నేను వెళ్తూనే వీణ్ణి పెళ్లి చేసుకున్నావు. అభయ్ యుఎస్ వెళ్లిన కొద్ది రోజులకే తనకి సురభి ఓ పరోటాల బండి నడిపే శివతో సురభి పెళ్లి జరిగిందని తెలిసింది. ఆ రోజు నుంచి సురభి పట్ల ప్రేమ ద్వేషంగా మారిపోయింది. అరే, నాకు రీప్లేస్మెంట్గా కనీసం నాకు దీటైన వాణ్ణి చూడాల్సిందే. హే, సరే అది వదిలే. ఎందుకీ నేను ఇండియాకి ఎందుకు వచ్చానో తెలుసా? అక్కర్లేదు, నాకు తెలుసుకోవాల్సిన పని లేదు. సురభి అక్కడి నుంచి వెళ్లబోతుండగా అభయ్ తన చేయి పట్టుకున్నాడు. నువ్వు తెలుసుకొని తీరాలి. అదే నాకు కావాలి. చెయ్యి వదులు. ఇదంతా చూస్తూ ఉన్న సురభి భర్త శివ రక్తం మరిగిపోయింది. నా భార్య చెయ్యి వదిలి దూరంగా ఉండి మాట్లాడు. ఇప్పుడు నువ్వు చెబుతావా నేనేం చేయాలో? అనా కానీ వెదవ్వి, నీకు తెలుసా నేనెవరో? అభయ్ వర్మ. గ్లోబల్ ప్యారడైజ్ పేరు విన్నారా మీరిద్దరు? ఏషియాలోనే నంబర్ 1 మల్టీనేషనల్ కంపెనీ. నేను దానికి ఎండి, అంటే మేనేజింగ్ డైరెక్టర్. ఏమైంది? షాక్ కొట్టిందా? ఇప్పుడు అనిపిస్తుందా ఇంకో 2 ఏళ్ళు వెయిట్ చేసి ఉంటే కనుక ఈ బండి వాడితో తిరగకుండా ఉండేదానివి అని? చెత్త వాగుడు ఆపు అభయ్. నీకు తెలుసా ఈ 2 ఏళ్లలో అసలు నాకేం జరిగిందో? హూ కేర్స్? నేను తెలుసుకోను కూడా. ఇంకా ఈ మొసలి కన్నీరు వల్ల ఏ ఉపయోగం లేదు. ఇక ఈ బండి వాడే నీ మొగుడు, అదే ఇక నీ స్తోమత. ఇంకో విషయం, నేను నిన్ను, నీ వీధుల్లో తిరిగే మొగుడిని ఇన్వైట్ చేస్తున్నాను. నా పర్సనల్ ఆఫీస్కి రండి. వచ్చి చూడండి. అక్కడ నా అసలైన పరపతి. నీ మొగుడు లాంటి వాళ్ళని నేను నా అటెండర్ ఉద్యోగంలో కూడా పెట్టుకోను. అభయ్ అన్న మాటలకి శివ సిగ్గుతో తల వంచుకున్నాడు. కానీ ఈ సమయంలో తను ఏమీ మాట్లాడకుండా ఉండడమే మంచిదనిపించింది. ఎందుకంటే తన వల్ల సురభి ఇంకా అవమానం ఎదుర్కోవాల్సి ఉంటుంది. అప్పుడే సురభి అభయ్తో అంది, నీ డబ్బు పొగరు ఇంకెక్కడన్నా చూపించుకో అభయ్. ఇక నా దారి నుంచి తప్పుకో. నీ బండిని ఇక్కడి నుంచి తీసేయ్. ఏం టైం వచ్చింది సురభి? ఒకప్పుడు నువ్వు రోజు నీ ఫ్రెండ్స్ ని లగ్జరీ కార్లలో తిప్పేదానివి. ఇప్పుడు చూడు, ఈ వీధిలో బండి తిప్పేవాడిని పెళ్లి చేసుకుని నువ్వే ఈ ఆటోలో డక్కా మొక్కిలు తింటున్నావు. సురభి, నువ్వు నన్ను వదలకుండా ఉండాల్సిందే. తన కక్ష తీరేలా సురభిని అవమానించాక అభయ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కానీ తన మాటలకి సురభి మనసు గాయపడింది. తనను ఎమోషనల్గా చూసిన శివ ఓదార్చే ప్రయత్నం చేశాడు. కానీ సురభి అతన్ని దగ్గరకే రానివ్వలేదు. శివకి ఒక్క అనుమానం మాత్రం ఉండిపోయింది. సురభి, నువ్విప్పటికీ తన్ని ప్రేమిస్తున్నావా?
ఇవ్వాలంటే అడిగావు, కానీ మళ్ళీ నీ హద్దులు తెలుసుకుని నన్ను ఇలాంటి ప్రశ్నలు అడుగు. నేను కేవలం మా తాతగారి వల్లే నిన్ను భరిస్తున్నాను. ఒకవేళ నాకే కుదిరితే గనక ఒక్క నిమిషంలో నిన్ను నా జీవితం నుంచి తీసి అవతల పారేస్తాను. నోరు మూసుకో. ఒక్క మాటైనా నీ నోటి నుంచి వచ్చిందో నీ వల్లే నా పరిస్థితి ఒక్కో రూపాయి కోసం చస్తున్నాను. అసలు శిఖా మ్యాన్షన్లో రాణిగా బ్రతికేదాన్ని. అది విని శివ కామ్గా ఉన్నాడు. కానీ తన మనసులోనే అనుకున్నాడు, నువ్వు బాధపడకు సురభి. ఏ రోజైతే నా అసలు రూపం ఈ లోకం ముందుకు వస్తుందో అప్పుడు అందరి కాళ్ళ కింద నేల కదిలిపోతుంది. అప్పుడు నేను లోకంలోని లగ్జరీస్ మాత్రమే కాదు, నక్షత్రాల్ని కూడా నీ కాళ్ళ దగ్గర పారేస్తాను. ఇది నా ప్రామిస్. నిజానికి 2 ఏళ్ల ముందు శివ సురభిల పెళ్లి మరెవరో కాదు, సాక్షాత్తు సురభి వాళ్ళ తాతయ్య శివేంద్ర శిఖానే జరిపించాడు. శివ ఆయన కేర్ టేకర్. దేశంలోనే ప్రముఖ బిజినెస్ మ్యాన్ అయిన శివేంద్ర తన గారాల మనవరాలి పెళ్లి ఓ బికారీతో ఎందుకు జరిపించాడో ఎవ్వరికీ అర్థం కాలేదు. ఇంతకీ తను శివతో పెళ్లి ఎందుకు చేశాడు? ఈ విచిత్రమైన పెళ్లి వెనకాల ఉన్న ఆ రహస్యమేంటి? పెళ్లైన వారానికే శివేంద్ర శిఖ చనిపోయాడు. అది శిఖ కుటుంబానికే పెద్ద దెబ్బ. శిఖ ఫ్యామిలీలో శివను శివేంద్ర తప్ప మరెవరూ ఇష్టపడేవారు కాదు. తను కామ్గా అంతా చూస్తూ ఉండిపోయాడు. శివేంద్ర శిఖ చనిపోగానే ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. వాటిలో సురభి వాళ్ళ అమ్మా నాన్నల్ని శిఖా ఫ్యామిలీ బిజినెస్ నుంచి, ఆస్తుల నుంచి గెంటేశారు. ఇదంతా చూస్తున్న శివ బాధపడినా ఏమీ చేయలేకపోతున్నాడు. ఇది జరిగిన తర్వాత సురభి తన నాన్నకి ఉన్న చిన్న ఫ్యాక్టరీ నడుపుతోంది. తన పెళ్ళై 2 ఏళ్లు గడిచినా కూడా సురభి ఇప్పటి వరకు శివను భర్తగా అంగీకరించలేదు. మరోవైపు అభయ్ తన కళ్ళు చెదిరే భవనంలో బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు. అప్పుడే తన ఫోన్ మోగింది. ఆ కాల్ అటెండ్ అయిన అభయ్ ఎవరితోనో మాట్లాడుతూ కోపంగా అరుస్తున్నాడు. వాట్ ద హెల్? నా బ్యాంక్ అకౌంట్ ఇంకా కార్డ్స్ ఎలా బ్లాక్ అవుతాయి? నీకు తెలుసా ఇవాళ ఎంత ఇంపార్టెంట్ డీల్ క్రాక్ చేయాలో? ఇంకా కంపెనీ అసెట్స్ కోసం నేను ఇన్వెస్ట్ చేయాలి. నీలాంటి పనికిరాని వాడి వల్ల నా పనంతా పాడైంది. నవ్ యూ టెల్ మీ, ఇప్పుడు ఏం చేయాలో? సార్, మీ అసౌకర్యానికి చింతిస్తున్నాం. మేము త్వరలోనే ఈ ఇష్యూని రిసాల్వ్ చేస్తాం. మీరు నాకేం చెప్పొద్దు. రేపటికల్లా ఇదంతా సెట్ చేయకపోతే నా అంత చెడ్డవాడు ఇంకెవడు ఉండడు అంటూ అభయ్ కోపంగా ఆ కాల్ కట్ చేశాడు. ఎస్ ఎస్ మిస్టర్ ప్రదీప్, నేను వచ్చేస్తున్నాను. లిఫ్ట్ దగ్గరే ఉన్నాను. ఎస్ ఎస్ ఐల్ సీ యూ. గాడ్, సురభి నువ్వా? ఎంత పొద్దున్నే నా సొసైటీలో? ఒకవేళ పాత ప్రేమ గుర్తుకొచ్చిందా ఏంటి? చెత్త వాగుడు వద్దు. నేను ఇక్కడికి ఒకరిని కలిసే పని మీద వచ్చాను. దాంతో నీకేంటి సంబంధం? నీతో గొడవ పడే ఓపిక లేదు, ప్లీజ్. ఇంత కోపం వల్ల ఏం లాభం? నువ్వొచ్చావు కనుక పైకిరా. ఇంకా నీ కళ్ళతో చూడు నన్ను వదులుకొని నువ్వేం కోల్పోయావు. నాకు ఇంట్రెస్ట్ లేదు. అరే పద సురభి, నీకు నా కళ్ళు చెదిరే ఫ్లాట్ చూపిస్తాను. పద పద పద. ఏం చేస్తున్నావ్? అరే పద. మిస్టర్ అభయ్, మిస్టర్ అభయ్, మీకు హౌసింగ్ కంపెనీ నుంచి నోటీస్ ఇవ్వాలి. నోటీస్? ఎస్. అభయ్ ఆ నోటీస్ తెరిచి చదవగానే తనకు మతిపోయింది. వాట్? ఇప్పటికిప్పుడు నేను ఫ్లాట్ ఖాళీ చెయ్యాలా? లేదు లేదు, ఇలా జరగకూడదు. ఇదేదో ఫాల్స్ నోటీస్ లాగుంది. నేను ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళి కనుక్కోవాలి. ఒకవేళ నీ ఫ్లాట్ కి నా దిష్టి తగిలిందంటావా ఏంటి? ఓ షటప్ సురభి, నా దృష్టిలో నీ వాల్యూ చేయమంత కూడా లేదు. నేను నిన్ను నలిపి పారేశానంటే ఎవరు పట్టుకోలేరు కూడా. ఇక నాకు వార్నింగ్ తర్వాత ఇవ్వు మిస్టర్ అభయ్. ముందు వెళ్ళి నీ కళ్ళు చెదిరే ఫ్లాట్ ని రక్షించుకో. అది నీకిచ్చిన కంపెనీనే ఇప్పుడు లాగేసుకుంటుంది కదా. నిన్ను నేను బాయ్, నా లిఫ్ట్ వచ్చింది. కాసేపటికి అభయ్ తన ఆఫీస్కి వెళ్ళగానే తన క్యాబిన్లోని టేబుల్ మీద ఒక లెటర్ ఉండడం చూశాడు. దాన్ని తను చదవగానే తన కాళ్ల కింద నేల కంపించిపోయింది. అది తనని టెర్మినేట్ చేస్తున్న లెటర్. దాన్ని స్వయంగా సీఈఓనే అభయ్కి పంపాడు. టెర్మినేషన్ లెటర్? అది నాకు? వెయిట్, ఇలా జరగకూడదు. నేనెప్పుడు మా ఓనర్ని అసలు కలవనే లేదు. సో నేనెలా అవమానిస్తాను తన్ని?
లెటర్లో రాసిన టెర్మినేషన్ రీజన్ చూసిన అభయ్కి మతిపోయింది. కోపంతో ఆ లెటర్ తీసుకొని సీఈఓ దగ్గరికి వెళ్ళాడు. మిస్టర్ అమర్, మీతో కొంచెం మాట్లాడాలి. అబ్బాయి చెప్పు. మీరు టెర్మినేషన్ లెటర్ ఎందుకు పంపారు? ఎవరినైతే ఇప్పటి వరకు కలవలేదో దాన్ని నేనెందుకు అవమానిస్తాను? మిస్టర్ అబ్బాయి, మీరు ఆయన్ని కలిశారు, ఇంకా తనను అవమానించారు కూడా. ఒకవేళ మీకు ఇది అబద్ధమని అనిపిస్తే కనుక సారీ వాళ్ళ ఆఫీస్కి వచ్చారు, ఎదురుగా ఉన్న క్యాబిన్కి వెళ్ళి ఆయన్ని కలవచ్చు. ఆ మాట అనగానే అభయ్ కంపెనీ ఓనర్ క్యాబిన్లోకి వెళ్ళాడు. సార్, మే సార్, నా పేరు అభయ్. నేను మీ కంపెనీలో మేనేజింగ్ డైరెక్టర్ని. అదిప్పుడు కాదు. శివని చూసిన అభయ్కి మతిపోయింది. శివా, నువ్వా? ఎంత ధైర్యం నీకు మా ఓనర్ క్యాబిన్లోకి దూరి తన కుర్చీలో కూర్చోవడానికి? బికారి వెదవా! సెక్యూరిటీ, సెక్యూరిటీ! సెక్యూరిటీ ఎలాగో వస్తారు నిన్ను గెంటేయడానికి. చూస్తూ ఉండు. గెట్ హిమ్ అవుట్. ఎస్ బాస్. బాస్, మీ అందరికీ మతిపోయిందా ఏంటి? ఈ అనాకాని వెదవ రోడ్డు మీద బండి నడుపుతాడు. బండి నడుపుతాను, ఈ ఆఫీస్ కూడా నడుపుతాను. ఈ రెండిటికి టాలెంట్ కావాలి, అది నీ దగ్గర లేదు. సెక్యూరిటీ, బయటికి పంపించేయండి. ఈ వాటి తర్వాత తన ఆఫీసులో కనపడడానికే వీల్లేదు. గెట్ అవుట్. సార్ 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 సార్, ప్లీజ్ నన్ను క్షమించండి సార్. ప్లీజ్ 1 మినిట్ ప్లీజ్. సార్ సార్, ప్లీజ్ నన్ను క్షమించండి. నేను చాలా పెద్ద తప్పు చేశాను. నాకు తెలియదు మీరెవరో. సార్ సార్, ప్లీజ్ క్షమించండి. నేను మీ కాళ్ళ మీద పడతాను సార్. సార్, ప్లీజ్ నన్ను క్షమించండి. మనిషి గుర్తింపు వాడి స్తోమతని బట్టి ఉంటుంది. ఇదే కదా నువ్వు అందే నా భార్యతో. ఇక ఈ బండి వాడే నీ మొగుడు, అదే ఇంకా నీ స్తోమత. నిన్ను ఎలా క్షమించమంటావు? ఓ పని చెయ్. లేచి వెంటనే వెళ్ళి నా భార్యకి సారీ చెప్పి తన కాళ్ళ మీద పడు. సరే సార్, నేను తన్ని సారీ అడుగుతాను. అరే విను, ఈ వాటి నుంచి నువ్వు నా భార్య చుట్టుపక్కల కనిపిస్తే నేను నిన్నేం చేస్తానంటే నీ రాబోయే 7 తరాల వాళ్ళు నీ మొహం గుర్తుపట్టలేరు. అర్థమైందా? ఇంకా ఇంకో మాట, జాబ్ కావాలా? కావాలా? అయితే నోరు తెరవద్దు. ఇక్కడ ఏం జరిగిందో, ఏం విన్నావో, ఏం చూసావో అది నా భార్య వరకు అస్సలు వెళ్ళకూడదు, ఎప్పటికీ. ఎందుకు శివ సురభి నుంచి అంత పెద్ద నిజం దాస్తున్నాడు? కానీ శివ బుద్ధి చెప్పిన వాళ్లలో అభయ్ ఏమీ మొదటివాడు కాదు. ఇవాటి నుండి 2 ఏళ్ల ముందు తనకంటే భయంకరమైన ఒళ్ళు గగురు పొడిచే గుణపాఠాన్ని శివ సురభి కాలేజీలో చదివే ఓ పొగరుబోతు పిచ్చోడు రిషబ్ సింఘానియాకి చెప్పాడు. సురభి అంటే రిషబ్ 1 సైడ్ లవ్తో పిచ్చెక్కిపోయేవాడు. రిషబ్ హైదరాబాద్లోనే ఫేమస్ బిజినెస్ మ్యాన్ సింఘానియా ఇండస్ట్రీస్ యజమాని కొడుకు. అందుకే తనంటే కాలేజీలో అందరికీ భయం. ధనవంతుడి ఇంట్లో గారాబంగా పెరిగిన రిషబ్ చాలాసార్లు జైలుకి వెళ్ళినా కూడా తన పద్ధతి ఏమాత్రం మార్చుకోలేదు. ఎందుకంటే డబ్బు, పవర్ అండతో తను ఎప్పటికప్పుడు బయటపడిపోతూ వస్తున్నాడు. ఒకరోజు సురభి తన ఫ్రెండ్స్తో కలిసి క్యాంటీన్కి వెళుతుండగా హఠాత్తుగా రిషబ్ తన నడుం మీద చేయి వేసి తన వైపు లాక్కున్నాడు. సురభి తన్ని తోసేస్తూ అంది, ఏంటి ఇలా చేస్తున్నావు? పిచ్చెక్కిందా ఏంటి? పిచ్చా? డార్లింగ్, నిన్ను ముట్టుకునే హక్కు నాకే ఉంది. అయితే చెప్పు, నిన్న రాత్రి నా మెసేజ్కి రిప్లై ఎందుకు ఇవ్వలేదు? నీకు తెలుసు కదా నీ గురించి నేను వర్రీ అవుతానని. వర్రీ మై ఫుట్. నీకు అర్థం కావడం లేదా? నేను నిన్ను ప్రేమించడం లేదు. నా మనసులో అభయ్కి మాత్రమే చోటుంది. ఓ మై గాడ్, చూస్తే నీకు తెలియదనుకుంటా. నీ మనసులో ఉన్న ఆ ప్రియుడు నిన్న రాత్రి యుఎస్ వెళ్ళిపోయాడు. వాట్? మైండ్ కానీ పోయిందా నీకు?
ఆ అబ్బాయి నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళలేడు తెలుసా నీకు? నేను తన్నే అక్కడికి వెళ్ళొద్దని చెప్పాను. అప్పుడే సురభికి అభయ్ తాను యుఎస్ వెళ్ళిపోతున్నానంటూ పంపిన మెసేజ్ కనిపించింది. తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. అభయ్ తనను కలవకుండా యుఎస్ వెళ్లడనే నమ్మకంతో అతనికి ఫోన్ చేసింది. మీరు ప్రయత్నిస్తున్న నెంబరు ఈ సమయంలో అందుబాటులో లేదు. ఎంత అమాయకురాలువి. ఆ అమాయకత్వం అంటే నాకు పిచ్చి. డార్లింగ్, నువ్వు పొరపాటు పడుతున్నావు. నువ్వు ఎవరినైతే పొగుడుతున్నావో వాడు నిన్ను టీలో ఈగలా తీసి పారేసి యుఎస్ వెళ్ళిపోయాడు. అరే, వాడికి కూడా సక్సెస్ కావాలి కదా లైఫ్లో. చాలా డబ్బులు కావాలి కదా. వాడు ఎంతసేపు నీతో టైంపాస్ చేస్తాడు? ఆ బికారి తలరాత మీద ఎవరిదో దృష్టి పడుంటుంది. పెద్ద అవకాశం ఇచ్చుంటారు, అంతే వెళ్ళాడు. రిషబ్ మాటలు సురభి గుండెలకు గుచ్చుకుంటున్నాయి. సరే వదిలే, నేను ఇవ్వాలే నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటూ రిషబ్ సురభి చేయి పట్టుకుని లాగుతుంటే సురభి లాగిపెట్టి ఓ చెంపదెబ్బ కొట్టింది. క్యాంటీన్లో అందరి ముందు రిషబ్కి మొదటిసారి అవమానం జరిగింది. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. Stay tuned to Pocket FM.